నమస్కారం. K9 న్యూస్ కి స్వాగతం. అక్రమ కేసులు పెట్టినప్పుడు వివరించేందుకు కేటీఆర్ కు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 420 హామీలకు కట్టుబడి లగచర్ల రైతుల పక్షాన పోరాడుతున్న కేటీఆర్ పై కాంగ్రెస్ కేసు పెట్టిందని విమర్శించారు. అప్రతిష్ట పాలు చేసి బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టేందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు పెట్టారని అసెంబ్లీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కేటీఆర్ ను అప్రతిష్ట పాలు చేసి బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ఫార్ములా ఈ కాంగ్రెస్ అంశంపై స్పీకర్ ఛాంబర్లో కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఫార్ములా ఈ కాంగ్రెస్ సమస్యకు సంబంధించిన రకరకాల లీకులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకే ఫార్ములా ఈ రేస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాము తప్పు చేశామని సభలో చర్చించి చెప్పాలని డిమాండ్ చేశారు. తాము చేసిన తప్పు ఎందుకు కాదో కూడా ఈ సభ ద్వారా ప్రజలకు చెబుతాం. మీరు పెట్టిన అక్రమ కేసు కాకపోతే ఈ సభలో చర్చించాలని చెప్పారు. రేసింగ్ విషయంలో రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇతర ఏమడుగుతున్నాం సార్? మేము ఎలాంటి తప్పు చేయలేదు. చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం. సభలో ఒక మంచి చర్చ చేద్దాం. నేనేమంటున్నా అంటే, ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా, ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదామని అంటున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది, మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం. ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెట్టారా, ఈ బిల్లు ముందు చర్చ పెట్టారా? ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, వారు లేచి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. మీరు చూడండి, శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్. మేము అనేది ఒక్కటే, ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు. దయచేసి మీ ద్వారా కోరేది, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సభ్యుడికి, ఎందుకంటే సార్ ఒక కేసు పెట్టేటప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్. అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది ముమ్మాటికి అక్రమ కేసు. కేవలం కేటీఆర్ గారు 420 మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచర్ల రైతులను ప్రశ్నించి ఈ నేపథ్యంలో సభ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అయితే ఫార్ములా ఈ రేసు విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే సహకరిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇది సభ్యునికి సంబంధించిన అంశమని, ముందుగా బిల్లులపై చర్చ జరగాలని స్పీకర్ అన్నారు. అందుకు అంగీకరించని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫార్ములా ఈ కార్ రేసుపై చర్చకు పట్టుబట్టారు. భూభారతి బిల్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చను ప్రారంభించగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ఎదుట నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను వాయిదా వేశారు.
బంజేపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రమేష్ నాయకుడు మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరామర్శించారు. ఈ మేరకు 10,000 ఆర్థిక సాయం అందించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. రమేష్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ బంజేపల్లి గ్రామ సీనియర్ నాయకులు ఇటీవల మరణించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ మిన్కూరి రామరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీకి చెందిన లక్షల విలువ గల బోరు మోటార్లు, ఎలక్ట్రికల్ విడిభాగాలను దొంగతనంగా అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ నెట్టు కృష్ణమోహన్ రావు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను శిక్షించడానికి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. దొంగతనంగా తరలించిన సామగ్రిని రికవరీ చేయాలని పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో గల ఎంబీఆర్, ఎల్లమ్మ సంప్, గడి వాటర్ ట్యాంక్ మరియు బుర్ర మత్తడి ప్రదేశాలలో ఉన్న మోటార్లు, పంపులు, కాపర్ వైండింగ్ వైర్లు, జిఐ పైపులు, సప్లై వాల్స్, బోర్ కేబుల్స్, వైర్లు, ఓల్డ్ స్ట్రీట్ లైట్ డోమ్స్, నీటి సరఫరా మరియు ఎలక్ట్రికల్ సంబంధించిన లక్షల రూపాయలు విలువ చేసే కొత్త మరియు పాత విడిభాగాలు మున్సిపల్ చెందిన 12 ట్రాక్టర్లలో న్యూ ఫిల్టర్ వద్దకు చేర్చి దొంగతనంగా ఎత్తుకెళ్లి అమ్ముకున్నారని 8వ వార్డు కౌన్సిలర్ నెట్టు కృష్ణమోహన్ రావు, 44వ వార్డు కౌన్సిలర్ ముప్పారపు అపర్ణ ఆనంద్, 27వ వార్డు కౌన్సిలర్ ముదాం ప్రముఖ నవీన్లు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మెటీరియల్ లారీ మరియు బులెరోలో వాహనాల్లో తరలించడం జరిగిందని తెలిపారు. 4 ప్రదేశాల నుండి ఇంత పెద్ద మొత్తంలో మున్సిపల్ సామాగ్రి ఎవరెవరు తరలించారు, ఎవరి ఆదేశాలతో తరలించారు, లక్షల రూపాయల మున్సిపల్ సామాగ్రిని తరలించడానికి ఏ అధికారులు ఆదేశించారు, ఏ వాటర్ వర్క్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారో వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకొని దొంగతనంగా తరలించిన సామాగ్రిని రికవరీ చేయాలని కోరారు. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను శిక్షించడానికి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కమిషనర్ను కోరుతూ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తరచుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హెల్మెట్ ధరించని వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది మృత్యువాత పడుతున్నారని చెప్పారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలో పోలీసులు విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం నిజాం సాగర్ చౌరస్తా వద్ద విద్యార్థులతో కలిసి హెల్మెట్ ధరించిన వాహనదారులకు సిఐ చంద్రశేఖర్ రెడ్డి పువ్వులను అందజేశారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న కారణంగా పట్టణంలో హెల్మెట్పై అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మా ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ మరియు మా ట్రాఫిక్ సిబ్బంది కామారెడ్డి ప్రభుత్వ బాలికల పాఠశాల కొంతమంది విద్యార్థులను తీసుకుని వచ్చి నిజాం సాగర్ చౌరస్తా వద్ద జంక్షన్లో సిగ్నల్స్ ఆగిన టైంలో ఎవరైతే హెల్మెట్ పెట్టుకొని వాళ్ళు సాఫీగా ప్రయాణం సాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పువ్వులు ఇచ్చి వాళ్ళను సాగరంగా వాళ్ళకు సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిన వారు ఉన్నారో వాళ్లకు
హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని, కుటుంబాలను కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది ప్రతిరోజు కూడా ఉంటుంది. దయచేసి అందరూ కూడా పోలీసు వారికి సహకరించి హెల్మెట్ పెట్టుకొని మీ యొక్క ప్రాణాలను మరియు మీ కుటుంబాలను రక్షించుకోవాలని కోరడం జరుగుతుంది. అయితే మేము పోలీసులు చేసేది, మిమ్మల్ని ఆపేది కానీ ఎన్ఫోర్స్మెంట్ చేసేది మీ భవిష్యత్తు చేసే రద్దయితే వేరే ఉద్దేశం కాదు. దయచేసి దీంట్లో తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రజలందరూ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి ప్రజల యొక్క సౌకర్యార్థము ట్రాఫిక్పై అవగాహన కల్పించడం కోసము మరియు సొంతగా వారి యొక్క ఆరోగ్యాన్ని మరియు వారి యొక్క ప్రాణాలని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పార్లమెంట్ లో డాక్టర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపడుతున్నారు. అమిత్ షాను మంత్రివర్గం నుంచి తీసేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాన్స్వాడలో కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించకపోతే మీరు హోంమంత్రిగా ఉండేవారు కారని అన్నారు. అణగారి వర్గాలకు అంబేద్కర్ దేవుడే అని తెలిపారు. అమిత్ షాను మంత్రివర్గం నుండి తీసేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రమైనటువంటి బాన్స్వాడ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం కూడా ఈరోజు
అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే వారు ఈరోజు మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారు అని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి వారిని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి భారతదేశ హోంమంత్రి అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి వారు ఒక వర్గానికే కాకుండా, ఒక కులానికి, ఒక మతానికే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి మరి అంబేద్కర్ గారు ఈరోజు మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరునికి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇట్లాంటి చర్యలు మంచి పద్ధతి కాదు. మీరు ఎందుకంటే భారతదేశ హోంమంత్రిగా ఉన్నారు, మరి ఎందుకంటే అంబేద్కర్ గారు రచించకపోతే మీరు కూడా ఈరోజు హోంమంత్రిగా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే వారు రాజ్యాంగాన్ని మరి ఈరోజు వారు రాజ్యాంగం రాస్తేనే మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ ఈ పార్టీ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరోధక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ రోజు బోనాలతో మైసమ్మ ఆలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో భాగంగా తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోతరాజుల విన్యాసాలతో బోనాలు తీశారు. సమ్మె శిబిరం నుంచి కొత్త బస్టాండ్ వద్ద గల మైసమ్మ ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి మైసమ్మకు బోనాలు సమర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 రోజులుగా సమ్మె చేస్తూ ప్రతిరోజు వినూత్నంగా కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వ తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేశామని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి నుండి ఎలాంటి ప్రకటన రావడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమను రెగ్యులర్ చేయాలని, లేదంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల సత్తా చూపుతామని హెచ్చరించారు. శిక్ష ఉద్యోగుల సంఘం ఈరోజు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమం ఈ బోనాల పండుగ ద్వారా మేము తెలియడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్, మా లక్ష్య సాధన మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం, అప్పటి వరకు పే స్కేల్ అమలు చేయడం కోసం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా రోడ్డున ఎక్కి బోనాల పండుగ ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మాట ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా మా సమస్యలు పరిష్కారం లేదు. పాలన మారినా, పాలకులు మారినా మా సమస్యలు ఈ విధంగానే ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా స్వయంగా అసెంబ్లీలో ఈ అంశం పైన చర్చించిన మీరు ప్రభుత్వం ప్రతిస్పందించిపోవడం అనేది ఒక దురదృష్టకరం. ఇంతమంది మహిళా ఉద్యోగులు సైతం ఈ రోజు నడి బొడ్డున ఈ మైసమ్మ తల్లి సాక్షిగా, పోలరమ్మ సాక్షిగా, పోతరాజు సాక్షిగా ఈరోజు బోనాలు ఎత్తినాం. ఈ బోనాలు ఎత్తినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించి ఇప్పుడు క్యాబినెట్లో మా సమస్యలపైన మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ లక్షలాది మందికి విద్య అందడం లేదు. మరి రాబోయే రోజుల్లో దాదాపుగా అన్ని విద్యార్థులకు కూడా మధ్యాహ్న కార్మిక భోజనాలు అందించడానికి చాలా వెనుకాడడం జరుగుతుంది. ఎంబాసీలు బంద్ అయినాయి, కవిత సంతులు బంద్ అయినాయి, మరి బోధన కూడా కుంటుపడ్డది. కాబట్టి ఇప్పటికి లక్షలాది మంది విద్యార్థులు విద్య పట్ల నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడైనా మీకు కనివిప్పు కలగాలి, లేదంటే మీకు కనివిప్పులను కలవడం కోసము మేము ఈ నిరసన కార్యక్రమాలు రకరకాలుగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మంత్రులు, ముఖ్యమంత్రి గారు మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఈ హామీని వెంటనే నెరవేర్చకపోతే రానున్నటువంటి రోజుల్లో మా సమస్యలను పరిష్కరించడానికి మేము పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో మహాపడి పూజ ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి అష్టాభిషేకం, కలశాభిషేకం, పన్నీరాభిషేకం, పుష్పాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. గణపతి హోమం, మెట్ల పూజ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు.
ఏం చెప్పారు? సాయంత్రం మహాపడి పూజ అయ్యప్ప కుటుంబ సమేతంగా మా గురుస్వామి గారు పూర్వ దిగంబర్ వసంత గారు అయ్యప్ప సేవా సంఘం సభ్యులు నీలరాజు శ్రీనివాస్ గారు 18వ మాల దాన సందర్భంగా మరి ఈ కామారెడ్డి ఆలయంలో దీక్ష మరియు ఈరోజు పడి పూజ అల్పాహారం ఏర్పాటు చేయలేదని దానికి ప్రతి ఒక్క భక్తురాలు అందరూ కూడా ఇచ్చేవలసి స్వామివారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మరి 31వ తారీఖు నాడు స్వామి వారి ఆభరణాలు కూడా ఉల్లేఖించగలరు. అందులో కూడా భక్తులందరూ ప్రజలు పాల్గొనాలని తెలియజేస్తా ఉన్నాను. సుమారు 56 దినములు నిత్యాన్నదానం మరియు 3 పర్వదినాలు డిసెంబర్ 29-31 జనవరి వరకు మరి పర్వదినాలను మండల పూజలు కూడా చేయడం జరుగుతుంది. భక్తులు కామారెడ్డి ప్రాంతం జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఈ యొక్క అయ్యప్ప కమిటీ కానీ మరి అన్నప్రసాద సమితి కమిటీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా అందరికీ భక్తులకు కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ మంచి భోజనాలు అందిస్తూ అన్నప్రసాదం అందిస్తున్న మా అయ్యప్ప సేవా సంఘానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మోసిన్ డెంటింగ్ పెయింటింగ్ షోరూమ్ ను ప్రారంభించారు. తమ కుటుంబ సభ్యులతో ప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. చిన్న చిన్న వాహనాల నుండి పెద్ద పెద్ద యాక్సిడెంట్ లో డ్యామేజ్ అయిన కార్లను ఇక్కడ ప్రతి పార్ట్స్ తో తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బంధుమిత్రులు స్నేహితులు సహకరించడం చాలా సంతోషకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. బాడీ పార్ట్స్ కూడా దొరుకుతాయి. బంపర్స్ కానీ ఇలా పెయింటింగ్ సైడ్ మిర్రర్స్ ప్లస్ మడ్లాఫ్ ఫెండర్ లైనింగ్ కార్కి సంబంధించిన ఏదైతే బాడీకి సంబంధించిన వస్తువులు ఉంటాయో పార్ట్స్ ఉంటాయో అన్నీ మన దగ్గరనే దొరుకుతాయి. మళ్ళీ కింద మన దగ్గర డెంటింగ్ ఉంది, మళ్ళీ పెయింటింగ్ కూడా ఉంది మన దగ్గర. పెయింటింగ్ మన డెంటింగ్ వర్క్ షాప్ ఏదైతే ఉందో 10 years ఉంది మన డెంటింగ్ వర్క్ షాప్. మళ్ళీ మనం కొత్తగా బాడీ పార్ట్స్ అనేది ఓపెన్ చేసుకున్నాం. పైన మన దగ్గరనే బాడీ పార్ట్స్ ఉంటాయి. సైడ్ మిర్రర్స్, ఫెండర్ లైనింగ్స్, బాడీకి ఏదైతే సంబంధించిన పార్ట్స్ ఉంటాయో అన్నీ మన దగ్గరనే ఉంటాయి. మనము అందరికీ సేల్ కూడా చేస్తాం. మెకానిక్లకు కానీ డెంటల్స్కి కానీ అందరికీ సేల్ కూడా చేస్తాం. మన ఒక్క గురించి కాదు, అందరి గురించి షాప్ పెట్టడం జరిగింది. మళ్ళీ మన దగ్గర వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.